మనం పూజ ముందు రోజు ఏమేం పనులు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు పద్మావతి డైలీ వ్లాగ్స్. పూజ ముందు రోజు అయితే మనం అయితే ఇలా నీట్గా అయితే తడిగుడ్లు పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనం ఎప్పుడు మార్నింగ్ అయితే కడిగేసుకోవచ్చు. ఇంకా నైట్కి అయితే భోజనాలు అన్నీ చేసేస్తాం కదా ఇంట్లో వాళ్ళందరూ. అప్పుడైతే ఇంక ఇల్లు మొత్తం అయితే తడిగుడ్లు పెట్టేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ కడిగేసాం కాబట్టి ఇంకా ఈవినింగ్ తడిగుడ్లంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇల్లు మొత్తం కూడా నీట్గా తడిగుడ్లు పట్టేసుకొని మొత్తం కూడా ముగ్గులు పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది. ఒకవేళ మీ కానీ నార్మల్ గచ్చులు అయితే కనుక మీరు అక్కడక్కడైనా కూడా ముగ్గులు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ముగ్గులు పెడితేనే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మంచిది కూడా. దేవుడి మూల కాడ గ్యారెంటీగా ఒక ముగ్గు అయితే పెట్టుకోండి. ఏదైనా చాక్ పీస్తోనైనా దేనితోనైనా నామకుతో అయినా కూడా పెట్టుకోవచ్చు. టైల్స్ మీద అయినా కూడా పెట్టుకోవచ్చు. కనిపించకపోయినా మనం ఫార్మాలిటీకి అయితే పెట్టుకోవాలి. ఇంకా నీట్గా అయితే మొత్తం కూడా ఒత్తేసుకోవాలన్నమాట. ఇంక ఇంటి ముందున వాకులు ఉంటే అదైతే కడిగేసుకోండి ముందు రోజే. మనకైతే చాలా పని అయితే సేవ్ అవుతుంది ఇవన్నీ చేసుకోవడం వల్ల. పూజ ఉదయాన్నింటికి త్వరగా చేసేసుకోవచ్చు. ఇంకా నేను మొత్తం అయితే ఈ విధంగా అయితే ఒత్తేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను, కనిపిస్తుంది కదా. ఇంకా ముందు రోజే నేను దేడుమూల సామాన్లు అన్నీ కూడా తోమేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా నైట్ పడుకునే ముందు చేసి ఇలాగా పసుపులో వాటర్ వేసి పసుపు అయితే కలిపేసుకున్నాను. ఎందుకంటే ఉదయం లేచి మనం దారబంధాలకి వాటికి బొట్లు పెట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయో అన్ని గుమ్మాలకి మనం అయితే బొట్లు పెట్టుకోవచ్చు. ఇంకా దేవుడి మూలకి బొట్లు పెట్టుకోవాలి. మనం వేసే పీటకి కూడా బొట్లు అయితే పెట్టుకోవాలి. దాని గురించి అయితే నేనైతే పసుపు, కుంకుమ అలాగే ఒర్రుపిండి అయితే తీసుకున్నాను. మనం కొంతమంది అయితే ముగ్గుపిండి వేస్తారు. ముగ్గుపిండి కన్నా ఒర్రుపిండే చాలా మంచిదన్నమాట. ఇంకా గంధం కూడా కలిపేసుకున్నాను. ముందు రోజే మనం గ్యాస్ కూడా నీట్గా అయితే కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు నచ్చినట్టుగా ఇలాగా అక్కడక్కడ బొట్లు అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఉదయాన్నే లేచి దేవుడి మూలకైతే మనం ప్రసాదాలు అయితే చేస్తాం కదండి, చాలా మంచిది. ఇలా పెట్టుకున్నామనుకో చాలా అందంగా ఉంటుంది, మనకి పాజిటివ్గా కూడా అనిపిస్తుంది. అలాగే ముందుగా కడిగేసుకున్నాం అనుకో మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. మనం గుమ్మాలు కడుక్కుంటాం కదా, అప్పుడే కడిగేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా తర్వాత అయితే ఈ విధంగా గంధంతోనైతే నేనైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను. గంధం కుంకుమతోనైతే ఈ విధంగా నీట్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి అయితే లుక్ ఎలా ఉందో కూడా చూసియండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది లేచిన వెంటనే చూస్తే. ఇంకా తర్వాత అయితే ఈ విధంగా అయితే మనం దారబంధాలకి కూడా బొట్లు అయితే పెట్టేసుకోండి. నేనైతే మా ఇంట్లోనైతే 2 దారబంధాలు ఉన్నాయి. ఆ 2 దారబంధాలకి కూడా నేను ఈ విధంగా అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను. ముందుగా అయితే ఈ దారబంధాలకి అయితే పెట్టుకుంటున్నాను. మనం దారబంధాలకి బొట్లు పెట్టేటప్పుడు ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. మనం పసుపు రాసినప్పుడు మొత్తం దారబంధాలకి అసలు బొల్లులు లేకుండా అసలు గ్యాప్ లేకుండా రాసుకోవాలి. అంటే మనం ఎక్కడి వరకు రాస్తామో అక్కడ వరకునైనా గ్యాప్ రాకుండా అయితే రాసుకోవాలి. ఇంకా నేనైతే సైడ్స్న ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే పెడతాను అనమాట. కుంకుమతోనైతే మీద 2 గీతలు కింద 2 గీతలు అయితే పెడతాను అనమాట. మొత్తం అంటే చుట్టుపక్కల అనమాట. ఇంక తర్వాత అయితే ఈ విధంగా అయితే ముగ్గులు వేస్తున్నాను. ముందైతే గీతలు అయితే వేస్తున్నాను. నా దగ్గర అయితే ఈ చిన్నది ముగ్గులు అయితే ఉంది. దాంతో మనం ఇలాగా డిప్ చేస్తే చాలు, ఆ ముగ్గు పిండి అన్నది దాని మీద అయితే పడిపోయి ముగ్గు అన్నది చాలా అందంగా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి కిందనైతే ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను, అంటే బొట్లు అయితే పెట్టేస్తున్నాను. బొట్లు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడతారు, ఒక్కొక్కరు 2 వేసి పెడతారనమాట. నేను 2 ఏమో వచ్చి వైట్వి, 2 ఏమో కుంకుమవి అయితే పెడతాను. కొంతమంది ఎక్కువ ఖాళీలు అయితే ఉంచుతారు. ఎలాగైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నాకు ఇలా పెట్టుకుంటే నిండుగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇదే కాకుండా బయటన కూడా నేను ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగైతే అమ్మవారివి అయితే పాదాలు కూడా వేసాను. ఇటు సైడ్ కూడా మనమైతే చెంబు అయితే పెట్టుకుంటాం కదా, నీటి చెంబు, అందుకని నుంచి అయితే అక్కడ కూడా వేసాను. ఇంకా ముందు రోజే శనగలు అన్నవి అయితే నేను నానబెట్టుకొని అయితే ఉంచేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత రోజుకి పూజకి మనకి శనగలు అన్నది కావాలి కాబట్టి. ఇంకా దేవుడి మూల పెట్టే పీటకి కూడా ముందు రోజే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత రోజు అయితే ఈజీగా అయితే మనకైతే చాలా పని అయితే తేలిపోద్ది. ఇంక ఇవి అవి కూడా ఈ పనులు ఆ పనులు ప్రసాదాలు చేయడం పూజ చేయడం అన్నది అయితే చాలా టైం
అయిపోద్ది, మధ్యాహ్నం కూడా అయిపోద్ది. ఇంకా బేగా లెగాలి, బేగా లేచినా కూడా చాలా టైం అయిపోద్ది అనమాట. ఇంక ఈ విధంగా అయితే బొట్లు అయితే ముందు పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఈ పీట కూడా మనం ఎక్కడ కూడా బొల్లు లేకుండా కూడా ముందున వెనకన కూడా పసుపు అయితే రాసేసుకోవాలి. మీరు పలుచగా రాసుకున్నా పర్లేదు, తిక్కుగా రాసుకున్నా పర్లేదు. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం పసుపు అయితే రాసిన తర్వాత అష్టదళ పద్మం అయితే వేసానమాట. మనకి ఈ ముగ్గు వేస్తే చాలా మంచిది. ఈ ముగ్గు వేయడం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నార్మల్గా ఏవైనా ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఏదైనా చిన్న ఫ్లవర్ అయినా వేయండి, నార్మల్గా మాత్రం ఏమీ పెట్టకండి అనమాట. ఏదో ఒకటి మనం ముగ్గు వేయాలి. ఈ విధంగా అయితే నేనైతే పీటకైతే చూడండి ముగ్గు వేసిన తర్వాత చూడండి దాని లుక్ ఎంత అందంగా ఉందో కదా. తర్వాత అయితే దీనికి కూడా మనం అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఇలాగైతే ముందు వైట్ కలర్ దాంతో పెడుతున్నాను, తర్వాత అయితే కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఎందుకంటే కుంకుమ బొట్టు ముందు పెట్టేసి వైట్ కానీ పెట్టామనుకో కుంకుమ మీదకి ఆ వైట్ వెళ్ళిపోయి కుంకుమ అన్నది అంత బాగా కనిపించదు అనమాట. దాని అయితే ఇలాగైతే పెడుతున్నాను. చూడండి ఫైనల్గా అయితే బొట్లు పెట్టిన తర్వాత పీట లుక్ అన్నది మారిపోయింది, చాలా అందంగా ఉంది కదా. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలన్న చెప్తాను. ఇంకా మనం పూజకు సంబంధించిన వస్తువులు ఏవేవి ఉన్నాయో ముందు రోజే కొనుక్కొని తెచ్చేసుకోండి. ఈ విధంగా ఒకే దగ్గర అయితే ఈ వస్తువులన్నీ పెట్టేసుకుంటే మనం తెల్లవారింటికి ఇంకా గాబరాగా పనులు చేసుకోక్కర్లేదు, ఇలాగ ఎత్తుక్కోక్కర్లేదు. ఒకే దగ్గర అయితే పెట్టేసుకోండి. ఇంకా మామిడి కొమ్మలు ఏమైనా తెచ్చుకొని ఉంటే మీరైతే ముందు రోజు అయితే ఇలాగైతే తగిలించేసుకోండి గుమ్మాలకైతే. నేనైతే తర్వాత రోజు తేవడం వల్ల మా నాన్న తర్వాత రోజే పెట్టానమాట. గుమ్మం రెండు పక్కల కూడా మామిడి కొమ్మలు అండ్ మీకు ఏమైనా పువ్వుల మాలలు ఏమైనా ఉన్నా కూడా ముందు రోజే మనం అయితే తగిలించేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఇంకా ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఆ ప్లేస్ కూడా డెకరేషన్ అయితే చేసేసుకోండి. ఇంకా తెల్లవారు లేచిన తర్వాత మీరైతే నీట్గా అయితే స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయిన తర్వాత మనం పూజ అయితే చాలా బాగా త్వరగా అయితే చేసేసుకోవచ్చు. ఇంకా మనం అన్నీ కూడా ముందుగానే చేసుకున్నాం కాబట్టి ఇంకా అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టేసుకున్నాం కాబట్టి మనం అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా వరకు మనం నీట్గా రెడీ అయిపోయి ప్రసాదాలు చేసేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. చాలా తేలిగ్గా అయితే అయిపోద్ది అనమాట. ఇలా ముందు రోజు కానీ పూజకి సంబంధించినవన్నీ కూడా మనం ముందు రోజు చేసుకుంటే మనం పూజ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు. మనకి గాబరాగా అయితే అస్సలు అయితే ఉండదన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే ఇంకా వస్తాయి, ఇంకా చూడండి. మీకు ఇంకా ఏదైనా వీడియో ఏమైనా చెయ్యాలి అంటే కూడా కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేయడానికి గ్యారంటీగా అయితే ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతే, ఉంటానైతే బాయ్ అండి.